మేడం, ఎందుకు మేడం రిస్క్ చేశారు? పిలిస్తే వచ్చేదాని కదా. పిలిచాను సిస్టర్, మీరు ఫోన్ బిజీలో ఉన్నారు. సారీ మేడం, ఇంటి నుండి అర్జెంట్ కాల్ వస్తే ఆ గొడవలో పడి మీ మాట వినపడలేదు. మేడం, నొప్పి బాగా ఎక్కువగా ఉందా? పెయిన్ కిల్లర్ ఇవ్వమంటారా? వద్దు సిస్టర్. నొప్పి అలాగే ఉంటే ప్రాబ్లం అవుతుంది మేడం. ఈ నొప్పి శరీరానిది కాదు సిస్టర్, మనసుది. మనసుకైనా గాయం చేసే నొప్పి ముందు ఏ మందు పనిచేయదు సిస్టర్. బొమ్మరిల్లు లాంటి ఇంటి నుంచి వచ్చి దూరంగా ఉంటున్నా. నా అన్న వాళ్ళ మధ్యన లేమన్న బాధ గుండెని తోలుస్తుంది. అక్కడ నన్ను కంటికి రెప్పలాగా చూసుకునే అత్తగారుంటారు. తన ప్రేమ, అనురాగం మా అమ్మని మరిపించేలా ఉండేవి. తన ముద్దు ముద్దు మాటలతో మా అందరినీ పలకరించే మా ఆడపడుచు కూతురు మోక్షని వదిలొచ్చేశాం. అందర్నీ వదిలి అడవిలో అజ్ఞాతవాసం చేస్తున్నట్టుగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళందరి మధ్యన ఉండాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్ళందరూ నా చుట్టూ ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. నా బలం వాళ్లే, నా బలహీనత కూడా వాళ్లే. అయినా వాళ్ళకి దూరంగా ఇలా ఉన్నానంటే ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎప్పుడు శిక్ష అనుభవిస్తున్నానో అనిపిస్తుంది. బాధపడకండి మేడం, అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఎందుకు వేదా ఇంకా వాళ్ళని తలుచుకుంటున్నా? నువ్వు నమ్మి అమ్మ లాంటిది అనుకున్న ఆవిడే నీకు ప్రమాదం తలపెట్టి ఇల్లు వదిలి వెళ్లేలా చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ గురించే తలుచుకొని బాధపడ్డం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కడ పొరపాటు జరిగింది, అది అత్తయ్య వాళ్ళని అపార్థం చేసుకునే వరకు దారి తీసిందని నేను నమ్ముతున్నాను శ్రీ. తల్లిలా నన్ను చూసుకునే అత్తయ్య నాకెలా అన్యాయం చేస్తుంది చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి తల్లిని అవుతానో కానో అన్నట్టుగా ఉంది. ఇలాంటి టైంలో నా వాళ్ళు నా దగ్గర లేకపోయారు అన్న బాధ ఎక్కువగా ఉంది శ్రీ. వేదా, భర్త అయినా ఫ్రెండ్ అయినా అన్నీ నేనే. నా గుండెల్లో నువ్వే ఉన్నావు వేదా. నాకు నువ్వు, నీకు నేను, అంతే. అనవసరమైన మనుషుల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నిన్నెవరు చూసుకుంటారు? నీ
కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? నువ్వు మానసికంగా వీక్ అయితే నేను తట్టుకోలేను వేద. ఇంకోసారి వాళ్ళ పేరు ఎత్తనని నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు కదా. ఓకే వేద, నేను ఇంకా ఇబ్బంది పెట్టను. ప్లీజ్ వేద, ఇక్కడితో వాళ్ళ జ్ఞాపకాలను తుడిచేసే. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసు. తాగు చాలు శ్రీ. తాగు. నది కడలి వీడే కథే ఇది తెలుసా? ప్రేమలోన చాలు శ్రీ. సరే పడుకో. వానైతానే తడిపేన నిలువునా నన్నే చెలి చెలిమి కోసం ఈ చిరువాస. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా. నది కడలి వీడే కథే ఇది తెలుసా?